వీరు మంగళగిరి నుండి ఉన్నారు. వీరు మస్జిద్ అన్వరీలో ఇమాము ఖతీబ్గా సేవలు అందిస్తున్నారు. మన ముందు ఆరాధన, ఆజమాయిషీ, పరలోకానికి ఏర్పాటు అనే అంశంపై ప్రసంగిస్తారు. నేను మౌలానా అబ్దుల్ మహబూద్ జామీ హఫీజుల్లా వారిని పోడియం వద్దకు ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వబిహి నస్తഈన్ వసల్లల్లాహు అలా నబియనా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅ్బుదూన్. وقال تعالى يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఇహ పరలోకాల యజమాని, పాలకుడు, పోషకుడు, ఉత్తమ ఆహార ప్రదాత, జీవమరణాలకు కారకుడు, నిత్యుడు, అనంతుడు, అఘోచరుడు అయినటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహపరలోకాలలో సాఫల్యం చెందిన, శుభవార్త పొందిన సహాబాలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, నాకు ఇవ్వబడిన అంశము ఆరాధన, ఆజ్మాయిషు మరియు పరలోక జీవితము. దైవము మానవుడిని సృష్టించిన తర్వాత ప్రపంచంలో విచ్చలవిడిగా ఇదే విధంగా వదల్లేదు. మానవాడి రుజుమార్గం కొరకు గ్రంథాలను, ప్రవక్తలను పంపించాడు ఆయన. ప్రతి కాలంలో మానవులు రుజుమార్గం పొందాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి ప్రవక్త అయినా ఉండాలి, గ్రంథమైనా ఉండాలి. మొట్టమొదటి మానవుడు ఆదం తర్వాత 10 తరాల వరకు మానవులందరూ కూడా ఒకే మాట మీద, ఒకే దైవాన్ని ఆరాధిస్తూ ఒకే తాటి మీదకు ఉంటే, ఎప్పుడైతే సమాజం ముక్కచెక్కలైపోయిందో, సమాజంలో ప్రజలు ముక్కలు ముక్కలుగా అయిపోయారు, చెడుకు బానిసలైపోయారు, పాపపు కార్యాల్లో మునిగిపోయారు, అప్పుడు సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించడం జరిగినది. ఆ పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఆయనపై అవతరించబడిన గ్రంథము ఖురాన్. అల్లాహ్ అన్నారు, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా. ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారండి. ఎందుకండి? మానవులు ప్రపంచంలో శాంతియుతమైన జీవితాన్ని గడపాలి, ప్రతి వ్యక్తి తమ హక్కును పూర్తిగా చెల్లించుకొని జీవితాన్ని గడపాలి, నేను నా ఇంట్లో సంతోషంగా సుఖాలతో పిల్ల పాపలతో ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు మార్గదర్శకాన్ని చూపించేవాడు మరియు వాళ్లకు మంచి మాటలు చెప్పేవారు ఖచ్చితంగా ఉండాలి, మరియు గ్రంథం కూడా ఉండాలి. అందుకంటున్నారు, ప్రతి జాతిలో మేము ప్రవక్తలను ఉద్భవింపజేశాము. మరో చోట అన్నారు, లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీహి జిక్రుకుం అఫలా తఅకిలూన్. ప్రజలారా వింటున్నారా? మీ వద్దకు గ్రంథాన్ని పంపించాను. ఎవరి ప్రస్తావన ఉందండి? ఫీహి జిక్రుకుం అఫలా తఅకిలూన్. ఈ గ్రంథంలో
మరో విషయాలు ఏమి లేవండి, మీ గురించే ప్రస్తావన ఉంది. గ్రంథం ఖురాన్, అల్లా అన్నారు మీ గురించే ప్రస్తావన ఉంది. మరియు ఆరాధన విషయంలో గ్రంథం ఖురాన్ మనకు బోధించిన విషయం ఏమిటి, సృష్టికర్త అన్న దైవము మానవాళికి ఇచ్చిన సందేశం ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి. ప్రతి మానవుడికి కుల మత వర్గ వర్ణాలను విచక్షణ లేకుండా ఈ భూమండంపై సృష్టించబడిన ప్రతి మానవుడికి గల ఒకే లక్ష్యం ఆయన ఇచ్చాడు. అన్నాడు, వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవుణ్ణి సృష్టించి ప్రపంచంలో విచ్చలవిడిగా తిను హాయిగా జీవితాన్ని గడిపి మరణించి వచ్చేయి అని సృష్టించలా. ఏకైక లక్ష్యము ఆరాధన. ఆరాధన అంటే సమాజంలో ఏమనుకున్నారో తెలుసా ప్రజలు? వాళ్ళకు ఎంతవరకు జ్ఞానం ఉందో అంతవరకు ఆరాధన అంటే ఆ పదాన్ని అంకితం చేసేశారు. కొందరు పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి సాష్టాంగం చేస్తే అదేనండి ఆరాధన. మరికొంతమంది మసీద్లో నమాజ్ చేసేస్తే అంతే అయిపోయిందండి ఆరాధన. మరికొందరు ఉపవాసం పాటించావా, రంజాన్ మాసం గడిచిందా, అంతే ఆరాధన అంటే అదేనండి మనం చేసింది అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు వీళ్ళలో అసలు జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి నా జీవితము నా ఇష్టము, నువ్వు అడిగేవాడు ఎవడు అని చెప్పేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారండి. అంటున్నారు యువకులు, మై లైఫ్ మై స్టైల్స్, నా జీవితం అండి, నేను ఎలాగైనా జీవిస్తాను, నా దగ్గర నేను రూపాయి సంపాదించాను, నా దగ్గర బండి ఉందండి, మంచి కంపెనీలో ఉన్న ఒక సెల్ నా దగ్గర ఉంది, ఇంకా నాకు అడిగేవాడేవాడు, ఇలా అనుకుంటున్నారు. అంటే జీవిత లక్ష్యం తెలీదు, ఎందుకు సృష్టించబడ్డాం తెలీదు, మార్గదర్శకం వహించేవారు లేరు, మంచి మాటలు చెప్పేవారు లేరు సమాజంలో. చెప్పదలసిన విషయం ఏంటంటే నా జీవితము నా ఇష్టం అంటున్నారే. గమనించదగిన విషయం ఏమిటంటే మేము మా ఇష్టానుసారంగా ప్రపంచంలో రాలా. అలా అయితే ప్రతి వ్యక్తి కూడా నేను ఫలానా ధనవంతుడి ఇంట్లో పుట్టాలి అని రాసి మరీ వచ్చేవాడు. అలా ఏదైనా ఉందండి? లేదు. ఫలానా వ్యక్తి ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తి నాకు తండ్రిగా ఉండాలి, ఫలానా స్త్రీ నాకు అమ్మగా ఉండాలి అని ఏ వ్యక్తి కూడా నిర్ధారించుకొని రాసుకొని రాలా. మరి ఎలా? దేవుని ఆజ్ఞతో, ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన చిత్తమేను ప్రపంచంలో పంపించబడ్డావు. మరి ప్రపంచంలో నువ్వు నీ ఇష్టానుసారంగా రాలేదు అంటే నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేస్తావంటున్నావే, ఎలా సాధ్యం? అది ఏం చేద్దామని? ఏమీ లేదండి. ఆయన ఆజ్ఞ ఆరాధన మన జీవితంలో ఉందా? జీవితం ఎన్ని సంవత్సరాలు మనం గడిపామనేది కాదండి, ఎలా బ్రతికాము, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ముందు నిలబడి ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతామా లేదా, ఇది ముఖ్యము. దాని గురించి మనం ఎంతగా కృషి చేస్తున్నాము. ఆయన ఆరాధన కొరకు సృష్టించామంటున్నాడే, ఆ ఆరాధన గురించి మనం ఎంతగా ఆలోచించాము? లేదు, అవగాహన లేదండి. ఆరాధన అంటే ముక్కలుగా ముక్కలు చక్కలైపోయి నేను సమాజ సేవ చేస్తున్నాను కదా, నా పరిధిలో ఇదే ఆరాధన, నేను ఫలానా పని చేస్తున్నాను కదా, 10 మందికి మంచి చేస్తున్నాను, ఇది చాలు, ఇది తీసుకొని దైవం వద్దకు వెళ్ళిపోతాను, ఆయన క్షమించేస్తాడు, ఇదేనా ఆరాధన అంటే? కాదండి. ఆరాధన అంటే ఒక సముద్రం లాంటి పదం, ఇది సముద్రం లాంటి పదం అండి. మరి ఆరాధన అంటే ఏమిటండి? అల్లామా ఇబ్నే తైమియా అని పెద్ద విద్వాంసులు వచ్చారండి, రహిమహుల్లా వారు అన్నారు, ఇస్మున్ జామిఉన్ లికుల్లి మా యుహిబ్బుహుల్లాహు వ యర్జా మినల్ అక్వాల్ వల్ అఫఆలి జాహిరతి వల్ బాతినతి. ఏ పని ద్వారా అయితే, ఏ మాటల ద్వారా అయితే దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుతామో అవన్నీ కూడా ఆరాధనే. మనం ఏమనుకుంటున్నాం? సాష్టాంగం చేస్తే చాలండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేస్తే చాలు, ఆరాధించేసాము, దాన ధర్మాలు చేసామని, అన్నదాన కార్యక్రమాలు చేసాము, బట్టలు పెట్టాము, వాళ్ళని ఆదుకున్నాం, వీళ్ళని ఆదుకున్నాం, అయిపోయింది జీవితము. కాదండి, జీవితంలో విశాలమైన సముద్రం అండి ఆరాధన అంటే. ఆరాధన, దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా అనేక విషయాలు వివరించారు. అంటే మనము దేవుని ఆజ్ఞ ప్రకారము ఏ ఆచరణ చేసినా కూడా అది ఆరాధన కిందే పరిగణించడం జరుగుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. సోదరులారా, వ్యవహారాలు, వ్యాపారము, లావాదేవీలు, ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నారా
దానికి కూడా మీకు పుణ్యం లభిస్తుందని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి మంచి పర్సనాలిటీతో వచ్చాడండి, హైట్ కూడా ఉన్నాడు, బలం కూడా ఉన్నది. ఫలానా వ్యక్తి వెళ్తూ ఉంటే ఇతర సహాబాలు అనుయాయులు అన్నారు, ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇతను అల్లాహ్ మార్గంలో బయలుదేరితే చాలా పుణ్యాలు లభిస్తాయి అని చెప్పారు. ప్రవక్త వారు అన్నారు, ఒకవేళ వింటున్నారా, ఎవరైతే ఆరాధన అంటే కేవలము మసీదుకి అంకితము, పుణ్యక్షేత్రాలకి అంకితము, దాన ధర్మాలే అనుకుంటున్నారైతే మీరు ఇంకా ఆరాధన అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ పదాన్ని. వినండి అన్నారు, ఏ వ్యక్తి అయితే ఇంటి నుంచి భార్య పిల్లలను పోషించడానికి, కృషి చేయడానికి, శ్రమపడడానికి బయలుదేరుతున్నాడు, సాయంత్రం కల్లా వస్తే పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకు ఒక మొద్ద పెట్టాలి అన్న ఆలోచనతో ఇంటి నుంచి బయలుదేరితే అది కూడా పుణ్యము, ఆరాధన అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సుబ్హానల్లాహ్. విన్నారండి, ఆరాధన. ఏదో ఇంటి నుంచి బయలుదేరిపోయామండి, ఇంట్లో ఏం తింటున్నారు ఏం పట్టించుకోవట్లేదంటే ఆరాధన విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావు. ఈ విషయాన్ని గమనించాలి సోదరులారా. లావాదేవీలు ఏదో వచ్చా మార్కెట్కి అమ్మేస్తున్నామండి, మాకి నచ్చినట్టుగా లాభం ఫుల్లుగా వస్తుంది అనుకుంటున్నారా? తూకంలో తగ్గిందా? ఇప్పుడే విన్నారండి, పట్టుబడిపోతారు మీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్కెట్లోకి వచ్చారండి. ఒక వ్యక్తి బియ్యం యొక్క కుప్పను అట్ట వేసి పెట్టాడు. ప్రవక్త వారు వెళ్తూ ఆ బియ్యం యొక్క కుప్పలో చేయి పెడతారు, లోపల తడి బియ్యం కనిపిస్తుంది. అన్నారు, ఏమిటి నువ్వు ఇలా చేసావు? పైగా పొడిగొన్న బియ్యము లోపల తడిసి ఉన్న బియ్యాన్ని పెట్టావా? మోసం చేస్తున్నావా? అన్నారు, మన్ గషనా ఫలైస మిన్నా, ప్రజలని మోసగించేవాడు, ధోకా ఇచ్చేవాడు మనలో నుంచి కాడు, అతను అల్లాహ్ దాసుడు కాలేడు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అతను వచ్చాడు, అన్నాడు, లేదు రాత్రి వర్షం పడింది, తడిసిపోయాయి, ఇలా చేశారు. అవన్నీ తర్వాత, తడిసిన బియ్యం నీకు తెలిసి ఉంటే 2 కుప్పలు వేరేగా వేసి దానికి రేటు వేరు దీనికి రేటు వేరు నువ్వు పెట్టాల్సింది. నువ్వు ప్రజల్ని మోసగించావు, నువ్వు విశ్వాసి కాలేడని చెప్పారు ప్రవక్త వారు. సుబ్హానల్లాహ్. ఏమర్థమైందండి? ఆరాధన అంటే మసీదుకి, పుణ్యక్షేత్రాలకు, దాన ధర్మాలు చేసాము అంకితం కాదండి. అల్లాహ్ మాట అనుసారంగా జీవితాన్ని గడుపుతున్నాము అంటే దానికి కూడా పుణ్యం లభిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా, సమాజంలో ఏ జరిగిందంటే ప్రజలు అనుకుంటున్నారు ధర్మం వేరు ప్రపంచం వేరండి, దీన్ అలగ్ దునియా అలగ్. ప్రజలు అనుకుంటున్నారు మనం ధర్మం ప్రకారంగా నడవాలంటే నడవలేము, కనుక ముందు సంపాదిద్దాం, లక్షలు కూడబెట్టుకుందాం, పేరుండాలి, ఆస్తి ఉండాలి, ఇల్లులు ఉండాలి, ఫలానా. అక్కడ దాకా ఆగుతాడా? కాదండి. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడండి, తర్వాత మళ్ళీ పిల్లలకి పెళ్లి చేయాలి, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ఇలా తర్వాత ఆరాధిద్దాము, ఆరాధన విషయం తర్వాత, నెక్స్ట్ ముందు సంపాదన అని అనుకొని చాలామంది ప్రపంచము మరియు ఈ ధర్మము వీటిని వేరుగా చేసేసి చూస్తున్నారు. ఇలా చేసి చాలామంది తప్పు చేశారండి. ఎప్పుడండి మారేది? ఒక వ్యక్తి లక్ష్యము ఒక ఇల్లు ఉండాలి, ఫలానా, దాని కొరకు రెయిన్బోళ్ళు కృషి చేస్తూ అన్ని సంపాదించాడు, మంచి ఇల్లు కట్టాడండి, గృహప్రవేశము కాళ్ళు పెట్టాడు, పోయాడు. ఎప్పుడు మరి ఆరాధించేది? పెళ్లి చేసుకోవాలి, నాకంటూ ఒక రాయల్ లైఫ్ ఉండాలి అనుకున్నాడు, అన్ని సంపాదించాడు, అనుభవించే సమయంలో పోయాడు. ఇలాంటి జీవితం అండి. అందుకే అరబీ పరిభాషలో జీవితాన్ని అన్నారు హయాతుల్ ఇన్సాని విల్లున్ జాయిలున్ అన్నారు. మానవుడి జీవితం ఎలాంటిదంటే ఒక నీడ లాంటిది. ఒక నీడ ఒకే చోట ఉంటుందండి, ఆగి ఉండదు. నీడుంది కూర్చున్నామంటే అరగంటలో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకు బదిలైపోతుందండి. అలాంటి జీవితము మనం అనుకుంటున్నాం, ఇంకా తర్వాత ఆరాధిద్దాము, సమయం ఉందికా, ఫలానా ఇలా. అసలు ముందు ఆరాధన అంటే తెలుసుకోండి మీరు. ఆరాధన అంటే ప్రజలు సమయాన్ని కేటాయించాలి కాదండి. మీరు మీ జీవిత వ్యవహారాలను దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడపండి, దానిపై కూడా మీకు పుణ్యము, అదే ఆరాధన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, అందుకే ఇలా ఆరాధించేవారు, దేవుని మాట ప్రకారంగా జీవితాన్ని గడిపేవాడినే అరబీ భాషలో అబ్ద్ అంటారు. ఏమంటారు? అబ్ద్, దాసుడు, దాస్యం చేసేవాడు. ఇలా దాస్యం చేస్తూ జీవితాన్ని గడిపే ప్రతి మాట దేవుని సృష్టికర్త మాట ప్రకారంగా జీవితాన్ని గడపాలి అని తపనతో ఉంటాడే, దానికే జీవితాన్ని అంకితం చేస్తాడు. అలాంటి వ్యక్తికి అరబీ పరిభాషలో అల్ ముస్లిం అంటారండి. ఎవడి మాట వినడు, కేవలం సృష్టికర్త మాట అనుసారంగానే జీవితాన్ని గడుపుతాడు, అల్ ముస్లిం అంటారండి.
సోదరులారా, ఆరాధన అంటే చాలా విషయాలు ఉన్నాయి. మరియు ఉన్న సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీ ముందే వివరించగలిగాను. తర్వాత రెండవ అంశం ఏదైతే ఉందో ఆజ్మాయిష్ అండి. జీవితంలో ఆజ్మాయిష్, పరీక్షలు, కడగండ్లు, బాధలు లేకుండా జీవితాన్నే గడిపేయాలి అంటే అసాధ్యమండి. జీవితం అంటే కష్టాలు, బాధలు, కడగండ్లు అన్నీ వస్తాయండి. జీవితంలో ఇదొక భాగము. ఇది లేకుండానే నేను రాయల్గా జీవిద్దామంటే కుదరదండి. అలా లేదు. నువ్వు ఆరాధించాలి. వచ్చే కష్టాలు, బాధలు, ఆజ్మాయిష్లు, పరీక్షలను కూడా సాల్వ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, సహనంతో, ఓర్పుతో ముందుకెళ్తావే, దైవం మీద పూర్తి భారం వేసి, తవక్కులు వేసి ముందుకు ఆయన సహాయం కోరుతూ ఉంటావే, అది కూడా ఆరాధనలో భాగ్యం అని చెప్పారండి. మనం ఏమనుకుంటామండి, ఎన్ని ఆరాధనలు చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను, మొన్న అక్కడ పెట్లా, వాళ్ళకి పంచలా, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, అయినా నాకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. చాలామంది అంటారండి, నేను మసీదులో ఫలాన్ని ఇచ్చానండి, రంజాన్లో అది ఖర్చు పెట్టాను, నేను పేదోళ్ళకి ఇలా ఆదుకున్నాను, అయినా నా ఇంట్లోనే ఏంటి కష్టాలు, బాధలు, ఆపదలు, అన్నీ నా మీదే పడుతున్నాయి ఏంటి, దేవుడు చూడట్లా ఏం ఖర్చు చేశానని, వ్యాపారంలో నష్టం, ఏదైనా చేయాలంటే మళ్ళీ అక్కడ నష్టం. ఏమిటండి ఇవన్నీ? ఇవి జీవితంలో ఒక భాగము. దీంతో పాటు మనం బ్రతికేయాలి, ఆయనతో మనం సహాయం కోరుతూనే ముందుకెళ్ళాలి. ఇది జీవితంలో ఒక భాగం అండి. ఈ పరీక్ష, ఆజ్మాయిష్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి. కొందరికి అనుగ్రహాలను ఇచ్చి పరీక్షిస్తాడు ఆయన, మరికొందరికి అనుగ్రహాలను తీసుకొని పరీక్షిస్తాడన. ధనము, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో ఈ ధనాన్ని ఏ మాదిరిగా ఖర్చు చేస్తాడు, కూడబెట్టుకుంటాడా, ప్రజలను, పేదలను, అనాథులను, వితంతులను ఆదుకుంటాడా? దైవం ధనాన్ని ఇచ్చాడంటే పరీక్ష, సంతానం ఇచ్చాడండి అంటే ఏ మార్గంలో వాళ్ళకి తీర్చిదిద్దుతాడు, మళ్ళీ పరీక్ష. కొందరికి అనుగ్రహాలు ఇచ్చి పరీక్షిస్తాడు, మరికొందరికి అనుగ్రహాలను తీసుకొని పరీక్షిస్తాడు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అనుగ్రహాలు మనం పొందామంటే కృతజ్ఞత చెల్లిస్తే అది కూడా ఒక ఆరాధనలో భాగం అన్నారండి. నేను సంపాదించాను, నాది 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 అనుకున్నారనుకోండి, అంతే, ఇంకా మందేం కాదండి. ఇక్కడ ఆయన ఆజ్ఞ మేరకు ఆయన ప్రసాదించాడు, ఆయన మార్గంలో మనం ఖర్చు చేస్తేనే అది ఒక ఆరాధన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ప్రపంచంలో ఒక ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం వారు. ఎవరండి? ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం వారు. అల్లాహ్ ఆయనకి, దైవము ప్రతి జీవకోటిపై అధికారాన్ని ఇచ్చాడండి. చాలా పెద్ద అధికారం ఆయనకి. అంత అధికారం పొందిన తర్వాత నేను సంపాదించుకున్నాను, నా ఇష్టమని ఎప్పుడు కూడా చెప్పలా. మనం ₹1 సంపాదిస్తే నా ఇష్టము, నా జీవితం అని మనం అనుకుంటున్నాము. మన జీవితం అండి. ఒక ప్రవక్త ప్రపంచంలో అనేక చోట్ల ఆయన అధికారాన్ని ఏలితే చివరికి ఆయన దైవంతో ఏం చెప్పాడో తెలుసండి? అన్నాడు, రబ్బి ఔజిఅనీ అన్ అష్కుర నిఅమతకల్లతీ అన్అమ్త అలై. దైవమా, నువ్వు ఏదైతే నాకు అనుగ్రహాలు ప్రసాదించావో, మా తల్లిదండ్రులకి ప్రసాదించావో, వఅలా వాలిదయ్య వఅన్ అఅమల సాలిహా తర్దా. కనుక దైవమా, ఇవన్నీ ప్రసాదించావు, మంచి సదాచరణ చేసే భాగ్యాన్ని కూడా ప్రసాదించు. ఇదండి మనం కోరేది. ఇలా ఉండాలి. నా వద్ద అన్నీ వచ్చేసినాయండి, ఇంకేం కావాలి, విర్రవీగి మనం నడిచేద్దామంటే, ఫిరోన్ తెలుసా చరిత్రలో? ఫిరోన్ అండి, నా సంపద, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ధనం యొక్క తాళాలు, దాన్ని మోయడానికి వందల్లో ప్రజలు ఉండేవాళ్ళు. కేవలం ధనాన్ని కాదండి, ఆ ధనాన్ని, ఖజానాను దాచిపెట్టిన ఆ ఖజానా యొక్క తాళాలు ఉంటాయి కదా, చెవిలు, దాన్ని మోయడానికి ఒక టీం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ధనాన్ని తీసుకెళ్ళటము, ఆ తాళాలను, మళ్ళీ వచ్చేటప్పుడు ప్రజలన్నారు, నువ్వు ఈ విధంగా విర్రవీగి నడుస్తున్నావేంటి అహంకారంతో? నీకు ఎవరు ప్రసాదించారంటే, నా ధనము, నా తెలివితేటలతో నేను సంపాదించుకున్నాడన్నాడు. ప్రజలు చూస్తున్నారు. అహంకారంతో చెప్పిన మాట భూమిలో ఇంకిపోయాడండి. శిక్ష అలాగే దిగింది. ఖురాన్ చదవండి ఒకసారి. సూరతుల్ అంబియా 21వ అధ్యాయము, సూరతుల్ ఖసస్ 28వ అధ్యాయం. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను?
అనుగ్రహాన్ని పొందాము అంటే దాంట్లో మనకు ఆజ్మాయిష్ పరీక్ష ఏమిటంటే కృతజ్ఞత చెల్లిస్తామా లేదా. ఆపద కష్టాలు బాధలు వచ్చాయండి జీవితంలో, అక్కడ కూడా మళ్ళీ పరీక్ష. ప్రజలు అనుకుంటున్నారు ఇంత సంపాదించి ఇంత ఖర్చు చేసిన తర్వాత మాపైనే ఏంటి కష్టాలు బాధలు వస్తున్నాయండి అని అనుకుంటున్నారు. కష్టాలు రావటము బాధలు రావటము అతను చెడ్డోడని పాపాత్ముడని కాదండి, పాపాత్ముల మీదే వస్తాయని, చెడ్డోళ్ళపైనే ఆపదలు కష్టాలు వస్తారని అలా ఏమీ లేదండి. మీకు తెలుసా, ప్రవక్త గారు అన్నారు, అషద్దున్నాసి బలాన్ అల్ అంబియా సుమ్మల్ అంసల్ ఫలంసల్. ప్రపంచంలో అత్యధికంగా కఠినమైన పరీక్షలను అనుభవించిన వారు ఎవరు అన్నారు? ప్రవక్తలు. ప్రవక్తల తర్వాత ప్రవక్తల మాదిరిగా విశ్వాసం కలిగి అలాంటి సదాచరణ చేసిన వాళ్ళపై ఆ మాదిరిగా కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చాయంటే చెడ్డోళ్ళని ఎంత మాత్రం కాదండి పరీక్షించడము. ఎంతగా పరీక్షలో నెగ్గుతారో దేవుని యొక్క సామీప్యాన్ని పొందుతారు. పొందారు కదా ఒక ప్రవక్త. ఎవరండి ఆయన? ప్రవక్త ఇబ్రాహీం. అల్లా ఖురాన్ గ్రంథంలో ఆయన చెప్పారండి, ఆయన ప్రతి పరీక్షలో నెగ్గాడు ఆయన. కనుక ఆయనకు ప్రవక్తలకి తండ్రిగా అని పేరు బిరుదు ఇవ్వటం జరిగిందండి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు. కష్టాలు బాధలు వస్తూ ఉంటాయండి. ఈ సమయంలోనే సహనముతో ఓర్పుతో మనము అల్లాహ్ తబారకు తాలాతో ప్రార్థన సహాయం మనం కోరుతూ ఉండాలి. అందుకు అల్లాహ్ తబారకు తాలా అన్నారు, ఇన్నా జఅల్నా మా అలల్ అర్ది జీనతల్ లహా లినబ్లువహుం అయ్యుహుం అహ్సను అమలా. ప్రపంచము, ఈ రంగు ఆర్భాటము, ఇక్కడున్న అనుగ్రహాలన్నీ ఏంటో తెలుసా? మీకు పరీక్ష కొరకు మాత్రమే నిమిత్తమించబడ్డాయి. మీలో అతి ఉత్తమైన సదాచరణ చేసేవాడెవడో చూడటానికే దైవం ఈ విధంగా మిమ్మల్ని ప్రపంచంలోకి పంపించి పరీక్షిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అనేక విధానాలుగా పరీక్షలను ఎదుర్కొని దాంట్లో నెగ్గిన వాళ్ళ గురించి ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది సోదరులారా. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం ఎవరో చెప్పారండి, నేను అంతగా ఖర్చు చేశానుగా, దాన ధర్మాలు చేశాను కదా, నేను దేవుడు నా కుమారునే తీసుకున్నాడేంటి? ఆయన చూడట్లేదా? ఆయనకు జాలి లేదా? ఒక్క కొడుకు మరణించాడు, నా పిల్లోడిని పిలుచుకున్నాడేంటి? ఆయనకు జాలి లేదా, దయ లేదా అని కంప్లైంట్ అలా చెప్పుకుంటుంటారండి. ఏదైనా వ్యాధి వస్తే, అయ్యో మా ఇంట్లోనే వ్యాధులు ఉన్నాయేంటి, ఎప్పుడు ఈ రోగాలు ఏంటో అసలు మా దరిద్రానికి మా జీవితానికి ఏంటో మన తలరాత అని ఒకటి తర్వాత ఒకటి చెప్పేస్తూ ఉంటారండి. జ్వరం వస్తే వారం 2 వారాలండి. ఒక వ్యక్తి గురించి చెప్పనా? ప్రవక్త 18 సంవత్సరాలు దాదాపు వ్యాధిలో శరీరం మొత్తం పుండుగా మారిపోయిందండి. రక్తం కారుతుందండి, పురుగులు పడ్డాయి శరీరంలో. అయినప్పటికీ కూడా దేవుడా నేను ప్రవక్తని, నాకు ఏంటి శిక్ష అని చెప్పలేదండి ఆయన. وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين. దైవమా నాకు వ్యాధి ఈ విధంగా వచ్చేసింది, నువ్వు క్షమించేవాడివి, దయా కారుణ్యాన్ని కురిపించేవాడివి, నాపై కాస్త దయను చూపించు అని చెప్పారే, అంతే తప్ప చూడట్లేదా? నేను నీ మార్గంలో కృషి చేసేవాడిని కదా, నేను నీ ప్రవక్తనే కదా, ఎందుకు శిక్షించావు? 18 సంవత్సరాలండి, 1 నెల 2 నెలలు కాదు. ఇంతగా ఆయన జీవితాన్ని గడిపి ఒక ప్రవక్త ఎప్పటికీ కూడా షికాయత్ కంప్లైంట్ చూడట్లేదా అని చెప్పలా. అన్నారు కరుణించు. మనం కూడా ఇదే విధంగా ఆపదలు కష్టాలు వస్తే జీవితంలో దైవమా కరుణించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని ఈ విధంగా దువా చేయాలని ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితం మనకు సాక్ష్యం ఇస్తుంది సోదరులారా. సంతానం లేదు, పెళ్ళయిందండి, సంతానం కాల, సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న భార్య భర్తలకి పెద్ద ఇబ్బంది ఏముండదు, కానీ పక్కింటి వాళ్లకు వీళ్లకు అబ్బో తొందర ఎక్కువ, అడుగుతా ఉంటారండి. ఏ పిల్లలు పుట్లా నొక్కి మరీ చెప్తూ ఉంటారు, ఏ పుట్లా ఏంటది, ఏదో చూపించుకోండి, వాళ్లకు ఎక్కువగా ఉంటుందండి. అలా చెప్పి వాళ్లకు వాళ్ళ మనసుని బాధ కలిగిస్తూ ఉంటారు సోదరులారా. వాళ్ళు దైవం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు, ఆ నమ్మకాన్ని కూల్చేద్దామని ప్లాన్ చేస్తున్నారు సమాజము. ఇదేనా చెప్పేది మాటలు? ఇన్షాల్లా సహనంతో ఉండండి, దైవం ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. దువా చేయండి.
అలా చెప్పాలి తప్ప ఏంటి అవ్వలేదా, అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి పాపము, ఇవన్నీ వ్యర్థమైన మాటలండి. ఇవన్నీ కుదిరితే సహాయం చేయాలి, ఒక మంచి మాట చెప్పి మనం ధైర్యం ఇవ్వాలండి. ఒక ప్రవక్త తెలుసా, సంతానం లేదండి, తల వెంట్రుకలన్నీ కూడా పండిపోయాయి, ముసలోడైపోయాడండి, ఆయన వంగిపోయాడు ఈ విధంగా. అయినా నమ్మకం చూడండి, ఎప్పుడు కూడా కంప్లైంట్ షికాయత్ చేయాల, దైవమా ఏంటి ఇవ్వలేదు అని. అల్లాహ్ తబారక్ తఆలా ఆయన గురించి అన్నారు ఆయన, రబ్బి లా తదరునీ ఫర్దం వ అంత ఖైరుల్ వారిసీన్. ఓ అల్లాహ్, నాకు ఒంటరిగా పెట్టమాకు, నాకు సంతానాన్ని ప్రసాదించు, నాకు ఒక వారసుణ్ణి ఇవ్వు అని అల్లాహ్తో విన్నవించుకున్నారు. ఎప్పుడండి? ముసలితనంలో. ఇదేమిటండి ఇది? సంతానం లేదు అని ఏ ఆపద అయితే సమాజంలో ఉంటుందో దానికి వాళ్ళు వంగకుండా పూర్తి నమ్మకంతో దువా చేశారు, ప్రార్థన. ఈ కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు సహనంతో ఓర్పుతో మనం దువా చేశాము అంటే అది కూడా ఆరాధనలో ఒక భాగ్యమని నేను చెప్పాలనుకుంటున్నాను. అర్థమవుతుందండి? ఈ విధంగా జీవితాన్ని గడిపిస్తే అల్హమ్దులిల్లా ప్రతి విషయంలో పాజిటివ్గా ఉంటాం మనము. నాకే జరుగుతున్నాయి, నాకే కష్టాలు, నాకే బాధలు, ఇవన్నీ అంటే మనం ఆరాధన యొక్క అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనట్టే. సోదరులారా, రెండో విషయం ఏంటంటే ఆజ్మాయిష్, పరీక్ష. ఒక వ్యక్తి కుర్రోడు ఎగ్జామ్ హాల్లో 3 గంటలు టైం ఇచ్చారండి. 3 గంటలు టైం ఇస్తే రాయాలి కదా, రాయకుండా ఆటలు ఆడుకొని అటు చూసి ఇటు చేసి సమయాన్ని వృధా చేశాడండి. రాయాలంటే ముందు చదవాలి, చదవలేదు, నేను ఇప్పుడే పేపర్ చూశాను, క్వశ్చన్ పేపరు చదువుకొని వస్తానంటే పంపిస్తారా? 3 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ హాల్లోకి వస్తానంటే పంపిస్తారా? అయ్యో, రాయాలంటే మైండ్లో ఏమీ లేవు. ఇదే మన జీవితం సోదరులారా. ఈ ప్రపంచం అదే ఏదైతే ఉందో మనం ఇక్కడ ఆచరించడానికి, సదాచరణ చేయడానికి వచ్చాము. ప్రతిఫలము మరణాంతర జీవితము, పరలోకము. ఇక్కడ మనం కృషి చేయకుండా, సత్కార్యాలు చేయకుండా విచ్చలవిడిగా నాకి నచ్చినట్టుగా, నాకి తోచినట్టుగా జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటే దైవం ముందు నిలబడి ఏం సమాధానం ఇస్తారు? నేను నీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను, ఈ జీవితాన్ని ఏ విధంగా ఖర్చు చేశావు, ఎంతవరకు నువ్వు కృషి చేశావు, దీనికి మన వద్ద సమాధానం ఉందా? ఉందండి? లేదు సోదరులారా. మరి ఆ జీవితం గురించి మనం ఆలోచించాలి. పరలోకం అంటే మనం ఏదైతే ఇబాదత్ చేశాము, ఇక్కడ ఆరాధనలు చేశాము, సహనము ఓర్పుతో జీవితాన్ని మనం గడిపామే, దానికి ప్రతిఫలం కొరకే మరణాంత జీవితము, పరలోకాన్ని అల్లాహ్ తబారక్ తఆలా పెట్టారు సోదరులారా. ఖచ్చితంగా ఆ జీవితం ఎలాంటిదండి? ప్రాపంచిక జీవితం లాగా ఉండదండి. హాయిగా మన శరీరానికి ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని ఆయన సమకూర్చి పెట్టాడండి. అనుగ్రహాలు తగ్గించబడవు. ఒక పూట ఇచ్చారు, రెండో పూట తీసుకున్నారు, అబే దరగదల. ఖాలిదూన్ అల్లాహ్ అంటున్నారు, లహుం మా యషాఊన ఫీహా వలదైనా మజీద్. వాళ్ళు ఏదైతే కోరుతారో అది కూడా ఇస్తాం మేము, అంతకు మించి మా దగ్గర మేము సృష్టించి పెట్టాము అక్కడ అల్లాహ్ అంటున్నారు సోదరులారా, ఖురాన్ గ్రంథము. ఇంకా అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నారు, మీరు ఆ మరణాంతర జీవితంలో నెగ్గాలి, జీవితాన్ని మనం స్వర్గం పొందాలి అని అనుకుంటున్నారా? దాని గురించి మీరు కష్టపడాలి. ఏ విధంగా అండి అన్నారు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం వజన్నతిన్ అర్దుహస్ సమావాత్. చూడండి, మీరు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ క్షమాపణని కోరడానికి మీరు ఒకరిపై ఒకరు మీరు ముందుకెళ్ళండి, కాంపిటీషన్ చేయండి అని దైవం చెప్తున్నాడు సోదరులారా. మనం చేస్తున్నామా? మన కాంపిటీషన్ దేంట్లో ఉందండి? దేంట్లో మనం కృషి చేస్తున్నాము? ఇల్లు ఉండాలి, జీవితం ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్స్ అన్నీ సంపాదించుకున్నామే, కానీ ఏదైతే మనకు అవసరమో దాన్ని మనం సంపాదించట్లా. అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నారు, యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిఇన్ మిన్హుం యౌమఇదిన్ షఅ్నున్ యుగ్నీహి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు,
సంతానము తల్లిదండ్రులను చూసి, తల్లిదండ్రులు సంతానాన్ని చూసి, భార్య పిల్లల్ని చూసి వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని పారిపోతూ ఉంటారు. ప్రపంచంలో వీళ్ళనే కదా మనం సంపాదించింది. దైవం అంటున్నారు తీర్పు మైదానంలో వాళ్ళు వచ్చి సహాయం చేయటము, అరే నా దగ్గర కొన్ని పుణ్యాలు ఉన్నాయి తీసుకో, దైవం వద్దని చూపి, జరగవద్దండి అలా. ప్రతి ఒక్కరు అనుకుంటాడు అన్నారు ప్రపంచంలో సంపాదించిన పూర్తి ధనాన్ని తీసుకొచ్చేసి దైవానికి ఇచ్చేసి నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు అని ప్రతి వ్యక్తి అనుకుంటాడంట. అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు సోదరులారా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచము దేంట్లో మనమైతే జీవిస్తున్నామో దాని యొక్క విలువ గురించి అన్నారు. మదీనా శివారులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయట ఎక్కడో వెళ్తుంటే చనిపోయి ఉన్న ఒక మేకను చూశారు. అనుయాయులను పిలిచారు, అన్నారు ఇగో మేక పడి ఉందిగా, చనిపోయి ఉంది, ఎవరైనా దీన్ని కొంటారా ఒక దిర్హంలో అన్నారు. చనిపోయిన మేకను ఎవరు కొంటారు, పైగా దాని చెవి కూడా తెగిపోయి ఉంది, చెవి తెగిపోయి ఉంది, మరణించిన మేకను ఎవరు తీసుకుంటారు, అదే అసలు ఎవరు తీసుకోరు అన్నారు. ఈ మేక పిల్ల చనిపోయి ఉంటే నువ్వు కాదు వద్దు అన్నావు, ఒక్క దిర్హంలో కూడా నువ్వు తీసుకోవు అన్నావే, అల్లాహ్ వద్ద ప్రపంచము దానికి అసలు విలువే లేదని చెప్పారు. నువ్వు ఎలాగైతే లేదన్నావో ఆ మేకపోతు కన్నా దానికన్నా విలువ లేని వస్తువు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, అలాంటి ప్రపంచము, అలాంటి జీవితంలో మనం ఉన్నాం సోదరులారా. ఏంటంటే హాయిగా ఉన్నాము, బ్రతికేద్దాం అనుకుంటున్నారు, కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావటం అనేది జరగదు సోదరులారా. వలౌ తరా ఇదిల్ ముజ్రిమూన నాకిసూ రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమిఅనా ఫర్జిఅనా నఅమల్ సాలిహా. ఏమిటండి, ఏం చెప్తున్నారండి దైవము అన్నారు, మానవుడా ఖచ్చితంగా వస్తావు, సుమ్మ తువఫౌన్, అందరూ మరణిస్తారండి, నా వద్దకు రావాల్సిందే. ఎలా వస్తారంట అన్న, వలఖద్ జితుమూనా ఫురాదా కమా ఖలఖనాకుం అవ్వల మర్రా. తల్లి గర్భంలో నుంచి మానవుడు ఎలా అయితే ఒంటరిగా వచ్చావో నా వద్దకు వచ్చి నిలబడాల్సిందే. కుల మత వర్గ వర్ణ హిందూ ముస్లిం క్రైస్తవుడు ఫలానా ఏమి ఉండదండి, మానవుడు నేను సృష్టించాను, నా ముందు నిలబడాల్సిందే దైవం అంటున్నారండి. మరి అన్నారు అఫమన్ కాన ముమినన్ కమన్ కాన ఫాసిఖన్ లా యస్తవూన్. కష్టాలు బాధలు అన్నీ ఉన్నప్పటికీ ఆరాధించిన వాళ్ళు ఆరాధించని వాళ్ళు, జీవితాన్ని దేవుని మార్గాల దేవుని యొక్క అనువాదాల ప్రకారంగా జీవితాన్ని గడిపినవాడు మరియు విచ్చలవిడిగా జీవితాన్ని గడిపినవాడు, విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు సమానులు కాలేరు. ఏమిటి సమానులు కాలేరా, మళ్ళీ మనం ప్రపంచంలోకి రాలేమా అన్నారు. దైవమా వీళ్ళు ఇద్దరు సమానులు కాలేరు. అక్కడెళ్ళి ప్రజలు చెప్పుకుంటారంట, అపరాధులు జీవితాన్ని నా ఇష్టము అని గడిపేశారే, వాళ్ళంటారు రబ్బనా అబ్సర్నా, దైవమా తీర్పు మైదానాన్ని చూశాను, ఈరోజు నేను చూశాను, నరకాన్ని చూశాను, స్వర్గ యొక్క అనుగ్రహాన్ని అన్నిటినీ చూశాను, దైవమా ఫర్జిఅనా, ఒక్కసారి ప్రపంచంలో పంపించు, ఒక్కసారి పంపించు, ప్రపంచంలో వెళ్ళి మళ్ళీ సదాచరణ చేసి వస్తాము. ఏంటండి, మరణించిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా అలా? అది సాధ్యమేనా? అసాధ్యం అండి. దైవం అంటున్నారు కల్లా ఇన్నహా కలిమతున్ హువ ఖాయిలుహా. ప్రపంచంలో సదాచరణ చేయండి, మారండి మారండి అంటే మారలా, జీవితాన్ని నా ఇష్టమని గడిపేశారు, అక్కడ వెళ్ళి విన్నవించుకుంటున్నారు పంపించు అని. కుదరదండి. అలాంటి జీవితాన్ని తీసుకుని వచ్చాము సోదరులారా. వెళ్ళేటప్పుడు మనం ఆ పరలోకంలో మనము ఫమన్ జుహ్జిహా అనిన్ నార్, నరకం నుంచి విముక్తి, వౌదఖిలల్ జన్నా, స్వర్గ ప్రవేశన మన హక్కులు అవ్వాలి అంటే ఆరాధన, ఏకేశ్వరోపాసన, తౌహీద్ పై నిలకడగా ఉండాలి. కష్టాలు బాధలు కడగండ్లు ఏమి వచ్చినా సరే ఇవి జీవితంలో భాగమే. జీవితాన్ని విడిచిపెట్టేసి సంపాదించుకుందామండి అంటే కుదరడండి. అయితే చివరిగా నేను నా అంశాన్ని కొన్ని హెడ్లైన్స్తో మనం చెప్పుకోవాలంటే, ముందుగా ఆరాధన అంటే చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి సోదర సోదరిమణులారా. రెండో విషయం ఆజ్మాయిస్, పరీక్షలు చాలా ఉన్నాయి. ప్రవక్తలు ఉన్నారు మన ముందు, ప్రతి కష్టంలో బాధలో మనము ఆయన్ని పూర్తిగా నమ్ముకొని దాని ప్రకారంగా సహాయము కోరి మనం ముందుకెళ్తే అది కూడా ఒక పుణ్యమే, ఇబాదతే. మూడో విషయము
పరలోక జీవితము, చాలా విషయాలు ఉన్నాయండి పరలోకం గురించి చెప్పుకోవడానికి. 2-3 మాటలు కుదరవండి. అల్లా అంటున్నారు ప్రతిదీ కూడా అక్కడ ప్రశ్నించబడతారు. ఒక చిన్న సంఘటన చెప్పి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీ వద్దకు వెళ్ళారండి. వెళ్తే మంచి తోటలో, ఖర్జూర్ తోటలో కొన్ని ఖజూర్ కాయలు తీసుకొచ్చి పెట్టారు సహాబీ ప్రవక్త వద్దకు, అనుయాయి. ప్రవక్త వారికి తర్వాత చల్లటి నీళ్లు కూడా ఇచ్చారు. ముగ్గురు కూర్చున్నారు, తిన్నారు. తిన్న తర్వాత ప్రవక్త వారు ఏడుస్తున్నారు అన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వింటున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు అన్నారు. అల్లాహ్ సుమ్మ లతుస్అలున్న యౌమఇజిన్ అనిన్ నഈం, మనం ఏదైతే అనుగ్రహాలు తింటున్నామే దీని గురించి ఖచ్చితంగా ఆయన ప్రశ్నిస్తాడని చెప్తున్నారు అని ప్రవక్త గారు చెప్పారండి. ఏం తినేశారండి వాళ్ళు? ఖర్జూర్ కాయలు, చల్లటి నీరు. ఆ ఖర్జూర్ కాయలు తిని నీళ్లు తాగి శాప మీద పడి జీవితాన్ని గడిపిన వాళ్ళు దైవం అడుగుతాడు దీని గురించి అని ప్రశ్నిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే మన జీవితం ఏమిటండి? ముక్క లేనిదే ముక్క దిగదు, అలా ఉందండి. ఏసీలు కావాలి, రాయల్ లైఫ్, ఇలాంటి అన్ని మనం అనుభవించేసామే. ఎంతగా ప్రశ్నించబడతామండి, ఎంతగా ప్రశ్నించబడతాము. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి సోదరులా. చివరిలో అల్లాహ్ తబారకు తలాతో దువా చేస్తున్న అల్లాహ్ తబారకు తలా ఆరాధనకు సంబంధించి ఏదైతే మనం చెప్పుకున్నా, ముందు నన్ను తర్వాత మనందరినీ దాని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.